ఈ రోజున మన పాఠ్యభాగం హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవుడు తన ప్రవక్త అయిన హోషేయ ద్వారా ఇశ్రాయేలు వారి అపరాధము, గతంలో వారికి తాను చేసిన మేళ్లు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల నమ్మక ద్రోహం, వారిపై రానున్న తీర్పును గురించి హెచ్చరిక చేస్తున్నాడు. వివరాలు వినండి. హోషేయ 13వ అధ్యాయం 1వ వచనం నుండి. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగింది. అతడు ఇశ్రాయేలులో తనను గొప్ప చేసుకున్నాడు. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందాడు. ఇప్పుడు వారు పాపమును పెంపు చేస్తారు. తమకు తోచినట్టు వెండితో విగ్రహాలను పోతపోస్తారు. అదంతా పనివారు చేసే పనే. వాటికి బలులను అర్పించేవారు దూడలను ముద్దు పెట్టుకోండని చెబుతారు. కాబట్టి వారు ఉదయమున కనబడే మేఘము వలె, పెందలకడ గతించే ప్రాతకాలపు మంచు వలె ఉంటారు. కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టే పొట్టు వలె, కిటికీలో గుండా పొయ్యే పొగ వలె ఉంటారు. మీరు ఈజిప్టు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుణ్ణి, నన్ను తప్ప నీవు ఏ దేవుణ్ణి ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందారు. తృప్తి పొంది గర్వించి నన్ను మరిచారు. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనయ్యాను. చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఉంటాను. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడునట్లు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేస్తాను. ఆడు సింహము ఒకణ్ణి మింగివేసినట్లు వారిని మింగివేస్తాను. దుష్టమృగములు వారిని చీల్చివేస్తాయి. గమనించాలి, ఎఫ్రాయిము అన్నప్పుడు 12 గోత్రాల్లో ఒకటి, ఇశ్రాయేలు అన్నప్పుడు మొత్తం 12 గోత్రాలు అని ఈ అధ్యాయంలో గుర్తుంచుకోవాలి. కొంతకాలం పాటు ఎఫ్రాయిము బహుశక్తివంతమైన గోత్రాలలో ఒకటి అని పేరెన్నికగన్నది. మోషే వారసుడు యెహోషువ, ఉత్తర రాజ్య స్థాపకుడైన యెరోబాము ఈ గోత్రానికి చెందినవాడే. అయితే విగ్రహారాధన వల్ల ఎఫ్రాయిము గోత్రంలో అసలైన ఆధ్యాత్మిక జీవనం నశించింది. ఆ గోత్రం తన బలాన్ని, సంపదను కూడా కోల్పోయింది. పాపాన్ని విడిచిపెట్టకపోతే మరింత పాపానికి అది ఎప్పుడూ దారితీస్తుంది. ఇశ్రాయేలు వారు తమ పాపంలో ఎంతో బరితెగారు. అబద్ధ దేవతల కోసం పిల్లలను వధించడానికి కూడా సిద్ధమయ్యారు. ఇశ్రాయేలు మీదికి తీర్పు రాబోతోంది. ఇశ్రాయేలు వారు ఆ దేశంలో ఉండకుండా పోతారు. దేవుడు మనకు ఇచ్చే వాటి మీద మనసు నిలుపుకొని, వాటికి మనం యోగ్యులమని భావించి గర్వం పెంచుకొని ఆ తరువాత వాటిని ఇచ్చిన దేవుణ్ణే మరచిపోయే ప్రమాదం ఉన్నది. ఇశ్రాయేలు ప్రజకు తీర్పు తప్పదు. ఎఫ్రాయిము సజీవ దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు అతన్ని ఎంతో హెచ్చించాడు. అయితే అతడు బయలారాధన మొదలుపెట్టినప్పుడు నశించాడు. ఎఫ్రాయిము గతించాడు, దేశము నుండి తొలగించబడ్డాడు. అంతేకాదు, అతని మూలంగా భూమి పాడుబీడైపోయింది. సమరయ ప్రాంతమంతా పాడుబెట్టబడింది. అక్కడి ఊళ్ళన్నీ పూర్తిగా పాడై నశించిపోయాయి. లేగదూడ విగ్రహాలను తయారు చేసి వాటిని ముద్దు పెట్టుకుంటున్నారు. ఏవో కొన్ని పదార్థాలను, ప్రతిమలను కళ్లకు అద్దుకోవడం, ముద్దు పెట్టుకోవడం దేవుణ్ణి ఆరాధించినట్లే అని కొందరు భ్రమిస్తున్నారు. దేవుని బిడ్డలకు పుణ్యక్షేత్రాలని ఉండవు. స్థలమాహాత్యం, వస్తుమాహాత్యం అనేవి ఉండవు. ఇది పవిత్ర స్థలం అంటూ ఆ స్థలం మట్టిని నోట్లో వేసుకోవడం, కండ్లకు అద్దుకోవడం మొదలైన మూఢనమ్మకాలను దేవుడు ఆమోదించడు, సమర్థించడు. మనం దేవుణ్ణి ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి, స్తుతించాలి. మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే అది దేవుణ్ణి ఆరాధించినట్లే. ఇంటా బయట నీ జీవిత శైలి దైవారాధనకు ఫలితమై ఉండాలి. దేవాలయంలోనే కాదు, అనుదిన జీవితంలో, వృత్తి వ్యాపారాలలో నీ ఆరాధన అనుభూతి ప్రతిఫలిస్తుంది. దేవుని దృష్టిలో నీవు దేవాలయంలో ఉన్నా, బజారులో ఉన్నా ఒకటే.
నీవు దేవుని బిడ్డవు. రక్షణ దేవునిది, దేవుడిచ్చేది. ఆయన మార్గంలోనే నీవు ఆయన వద్దకు రావాలి. నీ స్వంత మార్గాలు పనికిరావు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాలేడు. అదే మార్గాన లక్షలాది ప్రజలు వచ్చారు, వస్తున్నారు. రక్షణ ఆయనది, రక్షణ ప్రణాళిక ఆయనది, రక్షణ మార్గం ఆయనది. ఇశ్రాయేలు వారితో దేవుడు అంటున్నాడు, ఈజిప్టు నుండి మిమ్మలను వెలుపలికి నడిపించిన వాడను నేనే మీ దేవుడను. నేను మిమ్మలను విడువను. నేను తీర్పు తీరుస్తాను. మిమ్మలను ప్రేమిస్తున్నాను. శ్రోతలు, దానియేలు 7వ అధ్యాయంలో బబులోను ఒక సింహానికి పోల్చబడింది. అలెగ్జాండరు పరిపాలించిన గ్రీసు చిరుతపులికి పోల్చబడింది. మాదీయ పారసీకం ఎలుగుబంటికి పోల్చబడింది. అయితే హోషియా ప్రవచనాలలో దేవుడంటున్నాడు, నేను సింహంలాగా చిరుతపులిలాగా వచ్చి మిమ్ములను ఎదుర్కొంటాను. అంతేకాదు ఎలుగుబంటిలాగా వస్తాను అంటున్నాడు. అనగా మాదీయ పారసీక రాజ్యాలను సూచించే సంకేతమిది. ఆ సమయంలో మాదీయ పారసీకం అష్షూరు క్రింద ఉంది. పిల్లలు పోయిన ఎలుగుబంటిలాగా వచ్చి ఎదుర్కొంటాను. తన పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటి ఎంతో రెచ్చిపోయి ఉంటుంది. అష్షూరు వారి మనస్తత్వం అచ్చం అలాంటిదే. హోషేయ 13వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనైన నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలం చేసుకుంటున్నావు. నీ పట్టణాలలో దేనియందు నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమయ్యాడు? రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకున్నావు గదా. నీ అధిపతులు ఏమయ్యారు? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించాను. క్రోధము కలిగి అతన్ని కొట్టివేస్తున్నాను. ఎఫ్రాయిము దోషము నా వద్ద ఉంచబడింది. అతని పాపం భద్రము చేయబడి ఉంది. ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుడుతుంది. పిల్ల పుట్టే సమయంలో బయటికి రాని శిశువైనట్లుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. అయినను పాతాళవశములో నుండి నేను వారిని విమోచిస్తాను. మృత్యువు నుండి వారిని రక్షిస్తాను. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందుతాడు. అయితే తూర్పు గాలి వస్తుంది. యెహోవా పుట్టించే గాలి అరణ్యములో నుండి లేస్తుంది. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోతాయి. అతని ఊటలు ఇంకిపోతాయి. అతని ధననిధులను, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెడతాడు. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనుక అది శిక్ష నొందుతుంది. జనులు కత్తిపాలవుతారు. వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడతారు. గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడతాయి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మనకు సంభవించే వాటిని గురించి సణుగుతాము. దేవుణ్ణి గురించి నిష్ఠురాలాడతాము. సణుగుల వల్ల ఒక వ్యక్తి తనను తానే నాశనం చేసుకుంటాడు. నీ స్థితికి నీవే బాధ్యత వహించవలసి ఉంది. అయితే నీవు దేవుని నుండి ఎప్పుడైనా సహాయం పొందగలవు. ఆయన నీకు సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు తమకు రాజు కావాలని కోరారు. అందుకు దేవుడు కోపగించిన వాడై వారికి ఒక రాజునిచ్చాడు. తనకు ఇష్టం లేకపోయినా వారికి సౌలును రాజుగా దేవుడే అనుగ్రహించాడు. దేవుడు ఆ రాజుల దుష్ప్రవర్తనను బట్టి వారిని తొలగించాడు. ఉత్తర రాజ్యంలో చివరివాడైన హోషియాను, దక్షిణ రాజ్యంలో సిద్కియాను తొలగించాడు. దేవుడు కోపగించి తీర్చిన తీర్పు అది. షోమ్రోను అనగా సమరయ్య సమూల ధ్వంసమైపోతుంది. దేవుని కఠోర శిక్షకు గురి అవుతుంది. పశ్చాత్తప్తులై కొత్త జీవితాన్ని ఆరంభించవలసిన ఇశ్రాయేలు పూర్తిగా నాశనమైపోవడం ఎంతైనా శోచనీయం. 14వ వచనం గొప్ప ఆశీర్వచనం. మరణమా, నీ ముల్లెక్కడ? ఇదే సవాలును 1 కొరింథీ 15వ అధ్యాయం 55వ వచనంలో పౌలు పలికాడు.
మరణమా, నీ విజయమెక్కడా? దేవుడిస్తానని చెబుతున్న విమోచన రాబోయే కాలానికి చెందినది. దేవుడు తాను చెప్పినట్లుగానే ముందు ఆ ప్రజను శిక్షిస్తాడు. తూర్పు గాలి అంటే అష్షూరు సైన్యం. శ్రోతలు, ఇశ్రాయేలు గత చరిత్రను ఒకసారి సమీక్షించండి. ఒకప్పుడు జాతులన్నిటిలో ఘనమైనదై వెలిగింది. హోషియా కాలానికి ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయసాగింది. అప్పుడే ఇశ్రాయేలు తన అధికారాన్ని కోల్పోయింది. గతములోని గొప్పతనం భవిష్యత్తులో గొప్పతనానికి హామీ కాజాలదు. గతంలో దేవుడు నీలో, నీ ద్వారా గొప్ప కార్యాలు చేసి ఉండవచ్చు. అయితే ఈ నిమిషం వరకు దేవునితో నీకు సరైన సంబంధ సహవాసాలు కొనసాగుతూ ఉండాలి. దినదినము దేవునికి నీవు పునఃప్రతిష్ఠ చేసుకుంటూనే ఉండాలి. క్షణక్షణము నీవు ఆయనకు సమర్పణ చేసుకుంటూనే ఉండాలి. ఈ ప్రక్రియ నీ జీవితమంతా కొనసాగుతూనే ఉండాలి. ఆ విధంగా నీవు ఆత్మయందు ఆరోగ్యవంతంగా ఎదుగుతావు. ఇశ్రాయేలు తన ధనధాన్య సమృద్ధిని చూసుకొని తృప్తి చెంది నాకేం పర్వాలేదులే అనుకుంటే అదే భావన తనను దేవుని నుండి దూరం చేస్తుందని గ్రహించలేకపోయింది. స్వయం సమృద్ధి భావన దీవెన కాదు, అది శాపంగా పరిణమిస్తుంది అనడానికి ఇశ్రాయేలు చరిత్ర గొప్ప ఉదాహరణ. దేవుని సన్నిధి మనకు సర్వకాల సర్వావస్థల్లో అవసరం. పరిస్థితులు అనుకూలమైన ప్రతికూలమైన దేవుని మాట నమ్మాలి. ఆయనపై పూర్తిగా ఆధారపడాలి. మరో మార్గం లేదు. ఇప్పుడు నీవు నడిచే బాట సాఫీగా ఉందా? నీవు అందుకు తగిన వ్యక్తివని స్వనీతి తలంపులు నీలో ఉన్నాయా? దేవుడిచ్చిన వరాలే అయినా వాటి మీద ఆధారపడకు. ఆ వరాలిచ్చిన దేవునిపై ఆధారపడు. దేవుడు ఇశ్రాయేలును హెచ్చరిస్తున్నాడు. రాజులు సమస్యలు సృష్టించగలరు గాని వాటిని పరిష్కరించలేరు. అన్యరాజ్యాలను చూచి మాకు ఒక రాజు ఉంటే బావుండు అని దేవుణ్ణి అడిగారు. దేవుడే వారికి రాజై ఉండగా మానవరాజు ఎందుకు? అయినా వారు అడిగారు కాబట్టి దేవుడు వారికి సౌలు అనే రాజునిచ్చాడు. దావీదు మంచి రాజే. సొలొమోనులో కూడా మంచి రాజలక్షణాలున్నాయి. గాని ఎప్పుడైతే రాజ్యం రెండుగా చీలిపోయిందో అప్పటి నుంచి ఉత్తర రాజ్యంలో ఒక్క మంచి రాజైనా లేడు. చెడ్డరాజులు ఆ జాతిని పెడదోవ పట్టించారు. ప్రజలను వారు హేయమైన విగ్రహ పూజలోకి నడిపించారు. జాతికి ఎంతో నష్టం వాటిల్లింది. అవివేకంతో కూడని రాజకీయ సంబంధాలను ఏర్పరచుకున్నారు. రాజకీయ హత్యలు మామూలైపోయింది. పట్టణాలలో గ్రామాలలో అభద్రతాభావం ప్రజలను నింపివేసింది. ఈ దుష్టరాజులు దేశాన్ని నాశనం చేశారు. హోషియా అనే రాజు ఇశ్రాయేలుకు చిట్ట చివరి రాజు. హోషియా అనే రాజు, హోషియా ప్రవక్త వేరు. శ్రోతలు, గజిబిజి కాకండి. ఎఫ్రాయిము పాపాలు అనగా ఇశ్రాయేలు పాపాలకు శిక్ష రాబోతోంది. దేవుడు తన ప్రజలైనా ఎవరైనా పాపం చేస్తుంటే చూస్తూ ఊరుకోడు, శిక్షించి తీరతాడు. ఎవరు పాపం చేసినా రహస్యమందు దేవుడు చూస్తున్నాడు. తీర్పు రోజున అన్నీ బయటపడతాయి. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. ఇది విశ్వాసుల తీర్పు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు ధవళమైన మహాసింహాసనం, దాని యందు ఆసీనుడై ఉన్న ప్రభువు, గొప్పవారేమి కొద్దివారేమి అందరూ ఆ సింహాసనము ఎదుట నిలిచారు. గ్రంథాలు విప్పబడ్డాయి. జీవగ్రంథం విప్పబడింది. తమ క్రియల చొప్పున తీర్పు పొందారు. ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాడు. ఇది అవిశ్వాసులకు ధవళ సింహాసనపు తీర్పు. ఈ అధ్యాయం 5వ వచనంలో మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాణ్ణి నేనే అన్నాడు దేవుడు. తరువాత వారికి మేత దొరకగా
వారు తిని తృప్తి పొందారు. తృప్తి పొంది గర్వించి నన్ను మరచారు. శ్రోతలు వింటున్నారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వరకు అరణ్యంలో యేసు ప్రభువు శోధనలను ఎదుర్కొన్నాడు. మొదటి శోధన ఆహార సంబంధమైనది. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11. ఆహారం ఉన్నా లేకపోయినా సైతాను ఆలోచనలు వినకూడదు, ఆ ప్రకారం నడవకూడదు. శ్రోతలు, ఒకప్పుడు ఎంతో ఉన్నత దశలో ఉన్న ఇశ్రాయేలు ఇప్పుడెంత పతనమైందో చూచారా? ఆ గొప్ప గోత్రం ఏమైంది? మేఘములాగా, మంచులాగా, పొట్టులాగా, పొగలాగా అయిపోయింది. ఎఫ్రాయిము గొప్పతనమంతా అంతరించిపోయింది. దేవుడు ఈ ప్రజల పట్ల ఒక సింహమవుతాడు, చిరతపులి అవుతాడు, ఎలుగుబంటి అవుతాడు. దేవుడు వారిని ఈజిప్టు దాస్యము నుండి విమోచించాడు, వారిని అరణ్యములో కాపాడాడు. ఇప్పుడు దేవుడు వారిని అష్షూరు బారి నుండి తప్పించలేడా? అయితే వారు నమ్మింది దేవుణ్ణి కాదు, వారి ధనధాన్యాలను, వారి రాజులను, వారి విదేశాంగ రాజనీతిని నమ్మారు. అందుకే చెడిపోయారు. ఎఫ్రాయిము ఫలాలు అంతరించాయి. ప్రియశ్రోతలు, హోషియా ప్రవక్త కాలం నాటి రాజకీయ స్థితిగతులు 2 రాజులు 14వ అధ్యాయం 23 నుండి 17వ అధ్యాయం 41 వరకు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఉత్తరాన ఇశ్రాయేలు, దక్షిణాన యూదా ఈ ప్రవచనాలలోని ముఖ్యాంశాలు. ఆమోసు కూడా హోషియా కాలంలోనే ప్రవచించాడు. ఆమోసు ఉత్తర రాజ్యాన్ని గురించే మాట్లాడాడు. ఆమోసు, హోషియా ఈ 2 ప్రవక్తలు సమకాలికులే. ఆమోసు ఎక్కువగా న్యాయాన్ని గురించి, బీదలకు కలిగే అన్యాయాన్ని గురించి ప్రవచించాడు. హోషియా అంశం దేవునికి ఆయన ప్రజలకు ఉండవలసిన ప్రేమ సంబంధం. ఇశ్రాయేలుకు దేవునితో సహవాస సంబంధాలకు అంతరాయం కలిగినందుచేతనే వీరిలా అన్యాయానికి, అవినీతికి దిగజారిపోయారు. ఇదే హోషియా ప్రబోధం. హోషియా ప్రవచనాలు ఎంతో ఉద్రేకభరితమైనవి. ముగింపులో మా శ్రోతలు ఈ 13వ అధ్యాయంలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలించాలి. 13వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలును ప్రవక్త గాలికి పోలుస్తున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు, దినమంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు. 8వ అధ్యాయం 7వ వచనంలో గాలిని విత్తి ప్రళయవాయువును కోస్తారు. 6వ అధ్యాయం 4వ వచనంలో తెల్లవారగానే కనబడే మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడే మంచు ఆరిపోయేటట్లు వారి భక్తి నిలవదు. ఈ గ్రంథంలో ఇంకా ఒక్క అధ్యాయమే ఉంది. హోషియా గ్రంథం ఎంతో గొప్ప సందేశము గల గ్రంథం. ఇందులో కొన్ని మాటలను మనమెన్నటికీ మర్చిపోలేము. లోరుహామా అంటే జాలి నొందనిది, లో అమ్మి అంటే వీరు నా ప్రజలు కారు, యెజ్రెయేలు అంటే దేవుడు నాటుతాడు, తల్లి అంటే ఇశ్రాయేలు జాతి, విటులు ఇశ్రాయేలును పెడతో పట్టించిన మిత్రరాజ్యాలు. షెకెము ఆశ్రయపురం, యేసే మన ఆశ్రయపురం. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.